జై శ్రీరామ్. వెల్కమ్ టు భక్తి స్పెషల్. ఈ ఏడాది నవరాత్రులు 9 కాదు 10 రోజులు. ఎందుకో తెలుసా? భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి. ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి 9 రూపాలను పూజించే పెద్ద ఉత్సవం. అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. అదేంటంటే ఈసారి దేవీ నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉండనున్నాయి. 11వ రోజు దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ దసరా పండుగ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగతో ముగుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే సెప్టెంబర్ 24, 25 తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది తృతీయ తిథి 2 రోజులు ఉండడంతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది. నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా పరిగణిస్తారు. అది బలం, ఉత్సాహం, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు. అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావించే ఆచారం ఉంది. ఇక ఈ ఏడాది ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారట. అది చాలా శుభసూచకమని నమ్మకం. ఏనుగు అంటే వికాసం, శాంతి, సమృద్ధి, సుఖ సంతోషాలకు ప్రతీక. అంటే ఈసారి దేశం సుభిక్షంగా ఉండి పంటలు బాగా పండే అవకాశం ఉందన్నమాట. ఇక దేవీ నవరాత్రుల సమయంలో ఉపవాసం, ధ్యానం, పూజల ద్వారా భక్తులు తమలోని శక్తిని మేలుకొల్పి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారని విశ్వాసం. దుర్గమ్మ కరుణ ఉంటే అన్ని కష్టాలు తొలగి శక్తి, ఆనందం, సుఖ సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం.